మన పాత వాళ్ళు ఇలా చేసినట్టుగా మీరు ఈ రకంగా తయారు చేయాలి మొత్తం. అది వచ్చే వరకు తయారు చేయాలి. ఏంటి ప్రస్తుతానికి మీకు నేను ముందు కాపర్ టు కాపర్ బ్రేజింగ్ ఎలా చేయాలో చెప్తా. ఓకేనండి. తర్వాత మనకేంటంటే ఇవన్నీ అయిపోయాక మనం బ్రేజింగ్ చేయడానికి మనకైతే ఇదిగోండి, ఇది ఎల్పిజి క్యాన్ అనమాట. ఈ వెల్డ్ మ్యాన్ కంపెనీ కొద్దిగా బాగుంటాయండి. ఇలాంటివి కొనుక్కోండి. బయట మార్కెట్లో చాలా రకాలు ఉంటాయి, అవన్నీ అంత బాగుండవు అనమాట. అది ఓకేనండి. మనకి వీటిని ఇదిగోండి, ఇది మనకి టార్చ్ అంటారు దీన్ని. ఏంటి వెల్డింగ్ టార్చ్ అంటారు అనమాట వీటిని. ఇది మనం ఈ క్యాన్కి పెట్టి మనం బ్రేజింగ్ అయితే చేసుకుంటాం అండి. మనం ఈ క్యాన్కి ఇది వాడుకుంటాం అనమాట. అర్థమైందండి. ఈ టార్చ్ వాడి డైరెక్ట్ ఇదేమో మనకి సింగిల్ టార్చ్ అండి, ఇది డబల్ టార్చ్ అనమాట. ఈ డబల్ టార్చ్ దేనికి అంటే మన కంప్రెసర్ దగ్గర కానీ ఎక్కడైనా పైపులు కొంతమంది లోపల బాగా ఎక్కువ వెల్డింగ్ రాడ్లు కరగబెట్టి పోసేస్తారు వర్క్ రానోళ్ళు. ఆ పోసినప్పుడు పైపు లోపల పట్టేసి ఉంటుంది అనమాట. అంటే లోపల మన ఈ ప్లగ్స్ ఈ వెల్డింగ్ రాడ్ కరగబెట్టిందంతా కూడా ఒక్క రాడ్తో కరగదు కదా, జాయింట్ దగ్గర పైప్ అంతా కరగబెట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఈ డబల్ టార్చ్ వాడతాం. అక్కడ బ్రేజింగ్ కొద్దిగా హెవీగా మొత్తం అదంతా కూడా క్లీన్ చేయడానికి లోపల ఉన్నది ఈ డబల్ టార్చ్ వాడతాము. మామూలుగా అయితే మనకు అవసరం లేదు. యాక్చువల్గా ఇది మేమైతే వీటిల్లో పెద్ద వాడం, కానీ సింగిల్ టార్చ్లు వాడతాం. ఇది ఎప్పుడు వాడతాం, ఏసీలో కూడా దీంతోనే చేసేస్తాం అనమాట. ఏసీలో కంప్రెషన్ మార్చాలన్నా కూడా దీంతో మార్చేసేస్తాం. అక్కడ ఏంటంటే సింగిల్ టార్చ్ హీట్ సరిపోదు, అందుకే మేము ఈ టార్చ్ వాడి కంప్రెషన్ కూడా మార్చేసేస్తాం. ఇంకా అక్కడ పెద్ద పెద్ద ఆక్సిజన్ సిలిండర్లో ఏం పట్టుకెళ్ళం అనమాట. ఒక దీంతోనే ఈ టిన్ ఒకటి కొత్త టిన్ తీసుకుంటే టప్ మని అయిపోద్ది అనమాట. మొత్తం అన్ని వెల్డింగ్ బ్రేజింగ్లు అన్నీ కొట్టేస్తాం, టప్ మని అయిపోయింది అలా. తర్వాత మనకి ఇదిగోండి, ఇది మనకి స్టాండ్ అనమాట. అంటే ఫ్లేమ్ అనేది ముందుకు వెళ్లకుండా లోపల రెఫ్రిజరేటర్లో మనం చేసేటప్పుడు ఆ లోపల ఎదర కాలిపోకుండా సేఫ్టీకి మనకి స్టాండ్ అనమాట. మన టార్చ్ స్టాండ్ ఇది దొరుకుద్ది. ఇది కంపల్సరీ ఉండాల్సిందే అనమాట. ఎందుకంటే చేసేటప్పుడు ఫ్లేమ్ ముందుకు వెళ్ళిపోద్ది కదా, ఆ ఫ్లేమ్ ముందుకు వెళ్లకుండా సేఫ్టీ అనమాట అది. మనం ఇప్పుడు ఇదిగోండి క్యాన్కి ఇదిగో ఇక్కడ గాడి ఉంది కదండి, ఇలా గాడి ఉంది కదా క్యాన్కి, దీనికి కూడా ఇదిగోండి ఇలా వచ్చింది, ఇది ఉంది కదా గాడి, ఇది తిరుగుద్ది అనమాట అటు ఇటు. మనకి ఇలా మనకి అటు ఇటు కొద్దిగా గ్యాప్ అనేది అటు ఇటు తిరుగుద్ది అనమాట. మనం ఈ పెట్టేటప్పుడు చూడండి, ఈ గాడిలో పెడితేనేగా పడద్దు. ఇదిగోండి చూడండి, ఇప్పుడు ఆ గాడిలో పెడుతున్నా కదా, పెట్టి ఇలా తిప్పితే టైట్ అయిపోయింది అనమాట. అంటే ఓపెన్ లాకు. ఇప్పుడు ఇలా తీసే ఓపెన్. ఇప్పుడు అదే కనుక మనం ఈ గాడిలో పెట్టి ఇలా ఇటు తిప్పితే లాకు. అంటే మనకి క్లాక్ వైజ్ లాకు, యాంటీ క్లాక్ వైజ్ ఓపెన్ అనమాట. అది ఇలా తిప్పితే లాక్ అయిపోద్ది ఇక క్యాన్కి. అదే కనుక ఇలా తిప్పితే వచ్చేద్ది కదా ఓపెన్ లాక్ అనమాట. ఇలా మనం పుష్ చేసి నొక్కితే లాక్ అయిపోద్ది. లైటర్ అందుకుంటున్నారు రాజు గారు. మనం ఇప్పుడు ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇది ఉంది కదండి, ఇది క్లాక్ వైజ్ టైట్, యాంటీ క్లాక్ వైజ్ గ్యాస్ రిలీజ్ అనమాట, ఓపెన్. ఇది క్లోజ్ అనమాట, గ్యాస్ క్లోజ్, క్లాక్ వైజ్ క్లోజ్ అండి, యాంటీ క్లాక్ వైజ్ ఓపెన్ అనమాట. ఎక్కువ వదలకూడదు అనమాట, బాగా గుర్తుపెట్టుకోండి, కొంచెమే వదులుకోవాలి. చూడండి, నేను మామూలుగా ఊరికే కొద్దిగా వదిలి చూస్తా చూడండి, కొద్ది తుస్మన్ సౌండ్ వచ్చింది కదా, ఇప్పుడు ఇక్కడ వెలిగించా చూడండి. మనకి అలా తక్కువ అనమాట. చూడండి మామూలుగా మనం ఎంత తక్కువ పెట్టాం, సౌండ్ కూడా రావట్లేదు కదా. ఫ్లేమ్ అయితే ఉందా చక్కగా. మనం ఈ బ్లూ ఫ్లేమ్ అనేది రావాలన్నమాట. ఇది రాలేదనుకోండి క్యాన్ మంచిది కాదనమాట. అర్థమైందండి. క్యాన్ ఎప్పుడు బ్రేజింగ్ చేసేటప్పుడు ఇవన్నీ సూపర్ మ్యాన్లు లాగా గుర్తుపెట్టుకుంటే ఓకేనండి. లేకపోతే మాత్రం మీరు 6 నెలల్లో సంవత్సరమా పడుతుంది నేను చెప్పినవన్నీ మీరు సరిగ్గా గుర్తుపెట్టుకోలేకపోతే ఎక్స్పీరియన్స్ పొందడానికి. క్యాన్ ఎప్పుడు ఇదిగో ఇలా పట్టుకున్నాం కదా, ఇలా బ్రేజింగ్ చేయాలి, లేకపోతే ఎలా చేయాలి, లేకపోతే ఎలా చేయాలి, ఈ షేపే ఉండాలండి. 30 degrees బెండ్ అనమాట చెయ్య.
అర్థమైందండి. 30 degrees బెండ్. ఇలా చేయకూడదండి, అర్థమైందండి. ఎప్పుడు ఇలా చేయకూడదు, ఫ్లేము మండిద్ది, మీ మీదకి వచ్చేస్తుంది ఒక్కోసారి. లేకపోతే ఇలా చేయకూడదు, ఇలా చేయకూడదు. అది చూసారా, అది అది చూసారా, నేనేం వాళ్ళ మీద చేయలేదు, ఏం లేదు. అది 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 ఎప్పుడైనా సరే మీరు ఇలా చేస్తే ఏమైద్ది, అలా చేస్తే ఏమైద్ది అని అనకండి. ఇవన్నీ అనుభవాలే కదా. 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 30 ఏళ్ళకి ముందు నాకు కూడా తెలియదు కదా. కొత్తలో నాకు బ్రేజింగ్లు తెలుసా? నిజం చెప్పాలంటే నాకు ఇవన్నీ మా మేస్త్రులు చెప్పలేదు, మా సీనియర్లు చెప్పలేదు. ఇవన్నీ నేనే తెలుసుకుని ప్రయోగాలు చేసి నేను నేర్చుకుని, దీని గురించి చదువు ఉంది. ఎందుకంటే మా తమ్ముడు అదే చదివాడు. ఆడంటాడు, అన్నయ్య అదే నువ్వు సింపుల్గా చేపించేస్తున్నావు, అసలు ఒక 10 నిమిషాల్లో చేపిస్తున్నాం, మేము సంవత్సరం చెప్తున్నాం పాఠం అంటాడు. ఆడు మాస్టర్, ఆడు కూడా బ్రేజింగ్ల గురించి వీటి యొక్క టెంపరేచర్లు అన్నీ చెప్తాడు. ఆడు అన్నయ్య మేము స్టూడెంట్లు 1 year చెప్తున్నాం అన్నయ్య, దీన్ని ఊరికి లటకం బ్రేజింగ్ చేపించేస్తాం అసలు ఎలాగైనా అడుగుతూ ఉంటాడు నన్ను. ఏంటి ఇవన్నీ నేను ఆడి దగ్గర నేర్చుకుని, బోల్డ్ టెంపరేచర్లు ఏంటి ఇవన్నీ నేర్చుకుని, నేను ఎప్పుడు ఆ నేర్చుకోవడమే పనిగా పెట్టుకోబట్టి అలా వచ్చింది నాకు. అందుకనే ఎప్పుడైనా సరే చెప్పింది చేసుకోండి, అది బెస్ట్. ఎప్పుడైనా క్యాన్ ఇలా ఇలా పెట్టబాకండి, ఇలా పెట్టొద్దు. మీరు ఏదైనా ఒక చిన్న చెక్క ముక్క, అంటే పలసటి చెక్క ముక్క మన బ్యాగ్లో ఒక సైడ్ వేసుకోండి, ఎంతదో అక్కర్లా, చిన్న ముక్క ఇలా పడుకోబెట్టి ఆపేశాక దాని మీద పెట్టుకోండి. ఇలా ఇలా పెట్టుకోండి, ఆపేశాక గుర్తుపెట్టుకోండి. కొంతమంది కొద్దిగా వదిలేసి లైట్గా కట్టి పెట్టేస్తారు. ఇప్పుడు నేను ఫుల్గా కట్టేసానా, ఇప్పుడు మనం ఇలా మళ్ళీ వదిలి చూసుకుంటే గ్యాసే రావాలి, ఫ్లేమ్ రాకూడదు అనమాట. ఊరిని వదిలి చూసి కట్టేసే కదా. దీన్ని ఇలాని బాగా టైట్గా తిప్పేస్తే ఇది బాడైపోద్ది. ఏంటి ఊరికే అలా కడితే చాలండి. కొత్తగా ఉన్నప్పుడు ఏమి ఇప్పుడు ఫ్లేమ్ వస్తుందా ఇలా కడితే? రాదు కదా, రావట్లేదు కదా, మండట్లేదు కదా. ఇలా పెట్టినా కానీ మండదు కదా, ఇంకే గ్యాస్ రానట్టే కదా. కొంతమంది దీన్ని గ్యాస్ వేస్ట్ అయిపోద్దని తిప్పేస్తే ఏముంది, ఇది పోద్ది వాళ్ళు. అందుకని కేర్ఫుల్గా మీరు వాడుకుంటే 10 కాలాలు పనిచేస్తాయి. మంచిది కాదు, మీ డబ్బులు జేబీలో గొల్ల అవ్వకుండా ఉంటాయి. ఒకటి కనీసం ఒక 6 నెలలు వాడుకుంటారు, సంవత్సరం అట్ట. కొన్ని ఉన్నాయంటే 5 ఏళ్ళు. నా చేతిలో ఏది పోయేది కాదు, నేను కేర్ఫుల్గా వాడా అన్నిటినీ. అది నేను ఎప్పుడో పోకుండా ఎలా ఉంటాయి వస్తువులు, కాకపోతే చాలా కాలం వర్క్ అయ్యాయి అన్నమాట. అది బ్రేజింగ్ చేసే విధానం, ఈ బ్రేజింగ్ పద్ధతిలో. ఇక ఈ సేఫ్టీలు ఇప్పుడు నేను చెప్పాక చెక్క మొక్క పెట్టుకోమని, అది కూడా పెట్టుకోరు, ఆ విషయం కూడా నాకు తెలుసు. అయినా చెప్తానే ఉంటాను నేను. ఒక్కళ్ళన్నా పెట్టుకున్నారా నా స్టూడెంట్లు? అస్సలు అదేం జరిగే పని లేదు, వాడే పనే లేదు, ఇలాగే పెడతారు. అది నేనేది వద్దన్నానో ఖచ్చితంగా 100కి 100 ఇలాగే చేస్తారు. వర్క్ వచ్చేసిందిగా రాజుగారు, ఇంకా నా మాట ఎందుకు అంటాడు, అంతేనా? వర్క్ వచ్చే వరకే, వాషింగ్ మెషిన్ వచ్చే నా మాట వింటారా రాజుగారు? వినరు కదా. ఇప్పుడు కూడా రెఫ్రిజరేటర్ ఇప్పుడే కొద్దిగా పాకుంటూ వస్తున్నారు కదా. ఎప్పుడైతే ఒక్క రెఫ్రిజరేటర్ గ్యాస్ ఛార్జింగ్ చేయని నా వ్యవహారం తేలుతాడు అప్పుడు. ఏంటి అంతే కదా, ఇంకేంటి? ఆ గురువు గారు చేరస్తాం ఎక్కువ ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. అర్థమైందండి? ఇలా మనం ఖచ్చితంగా ఏం లేదండి, ఇవన్నీ ఎంతో రీసెర్చ్ చేసి చెప్పేయండి, జాగ్రత్తగా వింటే ఉపయోగం. ఇక వర్క్ వచ్చేసిన తర్వాత వినపోయినా పర్వాలేదు, సేఫ్టీ టిప్స్ అనేవి చెప్పాలి కదా, జాగ్రత్తలు. ఎప్పుడు కూడా మనం క్యాను మండుతుంది, ఫ్లేమ్ వస్తుంది అన్నప్పుడు మన చూపు క్యాన్ మీదే ఉండాలి. కట్టేసే వరకు క్యాన్ మీదే ఉండాలి, ఆ ఫ్లేమ్ ఎంకే చూడాలి, దేని ఎంకా చూడకూడదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కనీసం నిద్రొస్తుందండి, కళ్ళు మూతలాడుతున్నాయి, కన్ను రెప్పడుతుంది చల్లగా అంటే రాజుగారికి కూడా కొద్దిగా వస్తుంది. రాజుగారు రావట్లే, మీరే. అవి మన ఫ్లేమ్ మీదే కన్ను ఉండాలండి, ఖచ్చితంగా ఉండాలి. 30 years బ్యాక్ నేను మండేటప్పుడేనండి, మండనప్పుడు ఎందుకు ఫ్లేమ్? మండనప్పుడు ఫ్లేమ్ ఉండదుగా, అప్పుడెట్ట చూస్తాం ఫ్లేమ్ని?
మండుతున్నప్పుడు మన చూపు ఫ్లేమ్ మీద ఉండాలి. ఎందుకు? అంటే గమనించావు. ఆ ఎందుకంటే కొంతమంది ఇదిగో ఇది పూర్తిగా కట్టకుండా కొద్ది ఇలా ఇందాక స్లోగా పెట్టమని చేపించా కదా, ఇక్కడ బ్రేజింగ్ చేసి వెల్డింగ్ చేస్తారు కదా, ఇలా పెడతారు. చాలా మంది 100కి 90 మంది ఇదే చేస్తారు తెలుసా. అది ఇగో చేస్తారు కదా, ఎవడన్నా ఈ పక్కన ఉన్న ఎందుకంటే ఈడు దీని మీదే ఉంటది ఈడు చూపు. అంటే ఇది మంచి కూడా అయిందా అంటే ఏంటి, ఇది అవపోతే మళ్ళీ ఇది పెట్టి చేయడానికి అనమాట. మరి అప్పుడు పక్కన పెట్టుకోదు అట్లా చేసుకోవాలా? మరి బంద్ చేసుకోవద్దు, చేసుకోవాలి, అది సేఫ్టీ. చేసుకో చెక్ ఆ, చేసుకోవాలి. లేదు నేను బంద్ కింద చేయను అన్నావు అనుకో, ఖాళీ స్థలంలో ఎవడు లేని చాట 6 అడుగుల వరకు నీ చుట్టూ ఎవడు లేకుండా నువ్వు కావాలంటే పెద్ద మంట పెట్టుకుని ఇష్ట పెట్టుకుని డ్యాన్స్ కూడా వేయచ్చు, నీ ఇష్టమేక. అంతేగాని పక్కన వాడికి కాల్చొద్దు. అది ఓసారి నాకే కాల్చారు ఏంటి, కాల్చే బర్ణాలు కూడా తెచ్చాడు ఎట్టారు కాల్చాక. ఏంటి బర్ణాలు తెచ్చారు కాల్చిన తర్వాత. అది అంటే నా సేఫ్టీ కూడా చెబుతున్నా, మీరు మళ్ళీ ఇప్పుడు ఎవరో కాల్తారని. అర్థమైందా? అందుకని అనమాట. అలా ఎప్పుడు చేయకండి, జాగ్రత్తగా ఉండాలండి. మనం సేఫ్టీ ఫ్లేమ్తో గేమ్ ఆడకూడదు కదా, మంటలతో. అది అందుకని జాగ్రత్తగా చూసుకుని బ్రేజింగ్లు చేసుకునేటప్పుడు కాస్త అలవాటు అయ్యే వరకు జాగ్రత్తగా ఉండాలి. పిఎస్ అంటే చెప్పలేదు అంటే అది